హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయి చెర్రీ లేడీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? నేను టెంపుల్స్కి వెళ్తున్నా. ఫస్ట్ అయితే మహాదేవమలై, ఆ తర్వాత అరుణాచలం. ఇదంతా నేను టెంపుల్కి వెళ్తున్న రూట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూని మన వ్యూస్ మిస్ అవ్వకూడదు కదా, సో మీకోసమే క్యాప్చర్ చేశా. ఇక్కడ మహాదేవ్ మలై టెంపుల్ రీచ్ అయిపోయాం. ఇది అంతా అవుట్ సైడ్ వ్యూ అన్నమాట, మహాదేవ్ మలై టెంపుల్. సో నేను 4 to 5 టైమ్స్ విజిట్ చేశాను. అప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ మన మహాశివుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇది మెయిన్ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. నేను టెంపుల్ లోపల కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బట్ మొబైల్ అలో లేదన్నారు. ఇక్కడ మన మహానంది కనిపించాడు. మనకు మహానంది కనిపించగానే మనకు ఉన్న కోరికలన్నీ మహానంది చెవులో చెప్పేయాలి, ఎందుకంటే మహానంది డైరెక్ట్గా మహాశివుడి దగ్గరికి తీసుకెళ్తాడు. సో నాకున్న కోరికలన్నీ మహానంది చెవులో చెప్పి మన వ్యూవర్స్ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకొని తర్వాత ఇక్కడ నా ప్రదక్షిణలు చేస్తున్నా. సో నా ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ అయ్యి నేను టెంపుల్ నుండి కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ కోకోనట్ ట్రీస్ వ్యూ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం అసలే ప్రసాదం బ్యాచ్. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత ప్రసాదం కూడా తినేసి అరుణాచలంకి రిటర్న్ అవుతూ ఉన్నాం. ఇది అవుట్ సైడ్ వ్యూ, ఎంత బాగుందో టెంపుల్ అసలు అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి వాల్స్ మీద చిన్న చిన్న నందులు చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. సో ఇది మొత్తం కూడా రెడీ అయిపోతే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందో మహాదేవమలై. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ మనం దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నామని. ఇక్కడ అరుణాచలం రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అసలు మనం నడచాల్సిన అవసరమే లేదు, వాళ్ళే మనల్ని తీసుకెళ్ళిపోతారు, అంత క్రౌడ్ ఉండింది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు.